పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో అసలు ప్రతిపక్ష పార్టీకి నిలిచింది పవన్. నేను నమ్ముకున్న సిద్ధాంతాలతో నేను ఓడిపోవచ్చు, కానీ తప్పుడు రాజకీయం మాత్రం అవినీతిని పటాపంచలు చేయటం, అవినీతిని తరిమి కొట్టడం, ఇలా బద్దలు కొడదాం, జీవితాల్లో కాంతిని తీసుకొద్దాం, మన ప్రజా జీవితాల్లో వెలుగును తీసుకొద్దాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. పెన్ను గెలిచేస్తుంది ఎప్పటికైనా, పెన్ను పేపర్ గెలిచేస్తుంది. ఇది బిర్యానీ ఎప్పటికైనా పోవాల్సిందే. సో రెండు కలిసినప్పుడు పవర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా పవర్ ఎన్డీఏ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఆయన వదిలే మనిషి కాదన్నా. ఎవరికి భయపడతాం? ఎంతసేపు ఎంతకాలం భయపడతాం? ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం, ఎవరిని కూర్చొని చెయ్యిలు చాచిన వాళ్ళం కాదు. అడ్డగోలుగా కూర్చొని ఇష్టానికి తిడతా ఉంటే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు గాని జనసేన పార్టీ పెట్టింది. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే, రాజ్యాంగ హక్కులు కాలు రాస్తా ఉంటే చచ్చిపోవడం సిద్ధమై పార్టీ పెట్టాను. అంత మంచి ప్రేమతో అభిమానంతో ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాలెడ్జ్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఎప్పుడైనా మనకి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. అంటే ఒక సిస్టమ్గా జరగాలన్న అత్యాచారాలు, గొడవలు, స్మగ్లింగ్, గంజాయి ఇవి రాజకీయాలు కాదన్న. ఒక సిస్టమేటిక్ శానిటేషన్, ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్, ఒక విధమైన పోలీసు వ్యవస్థ, అలా అది ఉండాలి. జనాలకి ఎడ్యుకేటెడ్గా ఉండాలి, మారాలి. నీకు ఎలా చెప్పాలంటే సొసైటీ ముందుకు వెళ్తుందన్న, అందరూ ముందుకు వెళ్తున్నారు. మనమే ఇంకా లాడెవడో రావాలి, ఏదో చెయ్యాలి అంతే, ఇంకా తినాలి. దానికి సంబంధించినంత వరకు మీరు లీడర్ సినిమా ఎప్పుడైనా చూసినట్టయితే అందులో ఉంటుందన్న. అందులో ఆయన పేరు నాకు సరిగ్గా తెలీదు, సీనియర్ అతను చెప్తాడు ఏంటంటే, ఒకడు కష్టపడి చికెన్ బిర్యానీ కొనుక్కుంటాడు, ఓకేనా. గవర్నమెంట్ వాడి దగ్గర నుంచి చికెన్ లాగేస్తుంది అనుకో, పుట్టి బిర్యానీ తింటాడు. బిర్యానీ లాగేస్తుంది అనుకో, వైట్ అన్న వేసుకుని తింటాడు. అసలు మొత్తమే తీసేసుకున్నాం అనుకో, అటు ఇటు చూస్తాడు. అప్పుడు గవర్నమెంట్ రైస్ ఫ్రీ అనాలంట. అప్పుడు ఏంటి, ఆ పనిని, ఆ కష్టాన్ని మర్చిపోయి వీడు సోమరిపోతే అయిపోతాడు. ప్రజెంట్ గవర్నమెంట్ సిచ్యువేషన్ అదే. ఒకడు ఎవడైనా సరే, ఎవడైనా ఎలాంటి నిరుపేదైనా కష్టపడి బతకాలి. ఉద్యోగమే చేసుకో, వ్యాపారమే చేసుకో, చిరు వ్యాపారాలు చేసుకో, ఏదైనా చేసుకో, కష్టపడి పైకి రావాలి. అంతేగాని 10,000 పడతాయి, సంక్షేమం పడుతుంది ఎంతకాలం, అవి చెత్తవి, అలాంటివి ఉండకూడదు. డెవలప్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఎకానమీ పెంచాలి, మంచి కంపెనీలు రావాలి, ఒక టూరిజంలో తయారవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్. అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం, చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా వాటర్ ఉంది, చాలా ప్లేస్ ఉంది, మనం వాడుకోవాలి అంతే. డెవలప్మెంట్కి సరైన నాయకుడి చేతిలో పెడితే అవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, ఆయనకి ఇంకా అభివృద్ధి పథకాల మీద, లేకపోతే మంచి కంపెనీల మీద, లేకపోతే ఇంకా పెద్ద స్థాయి మనుషులతో ఆయనకి కాంటాక్ట్స్ లేకపోవచ్చు. సత్తా ఉంది. చంద్రబాబు నాయుడికి ఇవన్నీ ఉన్నాయి. సో రెండు కలిసినప్పుడు పవర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా పవర్ ఎన్డీఏ ఖచ్చితంగా వస్తుంది. 130 సీట్లు ప్లస్ వస్తాయి 100%, డౌట్ లేకుండా. ఈసారి క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉందా? అంటే ఓట్లు ఇక్కడ సింబల్స్ ఏంటో తెలుసా మీకు? 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. అవును, తెలుసన్నా. ఇక్కడ సుందర విజయ్ కుమార్ గారికి జనసేన గాజు గ్లాస్ గుర్తు, అక్కడ అనకాపల్లి ఎంపీ అభ్యర్థికి సీఎం రమేష్ గారికి కమలం గుర్తు. క్లారిటీ ఉంది, ఎన్డీఏ కదా. క్రాస్ ఓటింగ్ ఏం పడదు, ఎందుకంటే అందరూ ఒక విధమైన తెలుగు మారిపోయారు జనాలు. ఇంకా ఎంతకాలం మభ్య పెడతావు దానికి దీనికి? లేదు, అవసరం లేదు, మారుతారు 100%. జనాలు తెలుగు మారారు, తొక్కేస్తారు. ఓవరాల్గా జగన్ గారి పరిస్థితి ఏంటి ఓడిపోతే? ఏముంది, జగన్కి ఇంకా వయసు ఉంది, 50 సంవత్సరాలు అనుకుంటాను. ప్రతిపక్షంలో ఉండొచ్చు, మళ్ళీ ఏవో చెప్తాడు, మళ్ళీ అధికారం రావచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఈసారి అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే 100%. ఎందుకంటే నీకు సొంత చెల్లెలు ఇద్దరికి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంత, పోతే అంతన్నా. సొంత చెల్లెలు ఇద్దరు, మా బాబాయ్ని చంపేసిన ఒకరిది, మా నాన్న చంపేసిన ఇంకొకరిది, వాళ్ళకి న్యాయం చేయలేని సీఎం జనాలకి ఏం న్యాయం చేస్తాం? ఎలా నమ్మేస్తారు? గుడ్డోలాగా ఎలా నమ్మేస్తాం?
అంటే గతంలో మీరు వైసీపీకి ఓటేశారు, ఇప్పుడు జనసేన వైపు వచ్చారు. అంటే ఎలా ఉంది జనసేన వైపు వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సుందరపు విజయ్ గారి గురించి మనం మాట్లాడుకోలేదు. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగత అభిమానం వేరే విషయం. కాకపోతే మన లోకల్ ఎమ్మెల్యే కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన స్పందించగా తెలుసా మీకు? వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుంటారు. అంటే ముఖం చూసారు అనుకో తెలిసిన వాళ్ళ అంటే నీకు ఎలా చెప్పాలంటే ఆయన మనుషులు ఇష్టపడతారు, మనుషులతో మాట్లాడతారు. ఎప్పుడు ఆ కమ్యూనికేషన్ ఏదైతే బాగుంటుందో సాఫీగా సాగుతుందో వాళ్ళ మధ్య మంచి బాండింగ్గా ఉంటుంది. ఆయన ఏంటంటే ప్రతి చిన్న సమస్యకి ఫర్ ఎగ్జాంపుల్ అన్న నాకు ఫలానా పోలీస్ స్టేషన్లో ఫాల్స్ ఎలిగేషన్ కేసు పెట్టారన్న, ఒకసారి మీరు వచ్చి మాట్లాడండి, కళ్ళు మూసుకొని వచ్చేస్తారు ఆయన. ఏ స్టేషన్ సరే ఓకే వస్తున్నారు అంటే ఆయన సమస్యలో ఉంటారు. ఆయన కూడా సుందర విజయ్ కుమార్ కూడా ఆయన ఇప్పుడు ఏమీ ఆశించకుండా జనాల్లో తిరిగిన వ్యక్తి. ప్రతి గడప గడపకి సుందర విజయ్ కుమార్ ప్రజెంట్ బాగుంది ప్రజెంట్ ఆయనకు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ వేయబోతున్నారు, రేపు ఎలా ఉండబోతుంది? వంగ గీత గారు నామినేషన్ వేసారో లేదో నాకు తెలియదు. రేపు నామినేషన్ చూసి నామినేషన్ వేయడానికి భయపడతారు వంగ గీత గారు. అలా ఉంటుంది నామినేషన్. అంటే చొక్కాలు అవన్నీ తడిసిపోయి పిసుకోవడమే అలా ఉంటుంది జనం. నిజమే, చాలా గట్టిగా ఉంటుంది. నీకు ఎలా చెప్పాలంటే మా ఆవిడ చెప్పినట్టుగా దేశ చరిత్రలో అలాంటి నామినేషన్ పడదు. నామినేషన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చూస్తే అపోజిషన్కి నామినేషన్ వేయాలంటే భయపడుతుంది. అలా ఉంటుంది. ఎందుకు మా ట్రావెలింగ్ వేస్ట్, జనాలకి బిర్యానీ వేస్ట్ అని భయపడతారు. అలా ఉంటుంది నామినేషన్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే తీసుకున్నారు, లేకపోతే పార్టీని తాగడ పెట్టేశారు టీడీపీ దగ్గర, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏమో రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఆయన చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు మీ యువత అంతా? అగ్రి విత్ పవన్ కళ్యాణ్ అన్న, ఖచ్చితంగా ఆయన ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించిన మనిషి కాబట్టి తక్కువ సీట్లు తీసుకున్నా మాత్రం మన పార్టీ ఉంటుంది 100%. కూటమిలో ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుంది, ఖచ్చితంగా ఎన్డీఏలో ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ జనసేన పార్టీ లేకుండా ఉండవు అని చెప్పేశారు. ఆయన ఒక మాట చెప్పారు ఒక ఇంటర్వ్యూలో లేదా ఒక మీటింగ్లో, మీలో నుంచి 4 వచ్చి నా సభని మోసుకెళ్ళినంత వరకు జనసేన పార్టీ నడుపుతానని. ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఆయన వదిలే మనిషి కాదన్న. అంటే వ్యక్తిగత విమర్శలకు లోనైపోయి లేకపోతే భయపడిపోయి పిరికాడ్లాగా పార్టీ వదిలేసే మనిషి అయితే 100% కాదు. మెంటల్గా చాలా స్ట్రాంగ్, నిలబడగలరు. 2 చోట్ల ఓడిపోయిన 15 నిమిషాలు పట్టిందంట ఆయనకి అంతే. మళ్ళీ వచ్చి జనాల్లో తిరిగారు, మళ్ళీ సమస్యలు తెలుసుకున్నారు, రోడ్లు ఎక్కారు, ఎండల్లో ఎండిపోయారు, వర్షంలో తడిచారు. ఆయన ఇప్పటంలో కారు మీద కూర్చొని బోల్డ్ చేశారు ఆయన. నీకంటే అంటారా పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ? బేసిక్గా ఆ స్థాయి నీకు ఎలా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే. అలా ఉంది మాస్ ఫాలోయింగ్ యూత్లో. కానీ ఇవన్నీ లగ్జరీ లైఫ్, అవన్నీ వదిలేసుకుని వచ్చారు ఆయన. అంత కష్టం ఏమొచ్చింది ఆయనకి? ఎందుకు? జనాలు బాగుండాలని కదా. ఇంత స్టార్డమ్ ఉంది, ఇంత స్థాయి ఉంది, దాంతో మనం ప్రజలకు ఉపయోగపడలేమా? నీకు అధికారం అనేది ఎప్పుడు అలంకారం కాదన్న, బాధ్యత. ఆ బాధ్యతను ఆయన తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. గొప్ప విషయం. ఇప్పుడు అధికారం వచ్చేసింది, ఏం చేద్దాం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా పదవుల కోసం కానీ లేదా సీఎం అయిపోదామని కానీ ఆయన ఎప్పుడైనా ఆలోచించారా? పవన్ కళ్యాణ్ ఆయన నా జీవిత కాలంలో ఒక సీటు కూడా గెలవకపోవచ్చు. ఆయన చెప్పిన మాట ఇది, నా జీవిత కాలంలో ఒక సీటు కూడా గెలవకపోవచ్చేమో కానీ అంటే నా వల్ల జనాలు మారుతున్నారు, మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా నేను ఉంటాను. ఆయన ఉంటారు. ఆయన వదిలేసి మనిషి అయితే కాదు. సురేష్ అండి, యలమంచిలి నియోజకవర్గం ఇది. యలమంచిలి నియోజకవర్గం ఎలా ఉందన్న ఇక్కడ పరిస్థితి? సుందరపు విజయ్ కుమార్ గారు కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి రామ్మూర్తి రాజు గారు పోటీ చేస్తున్నారు, కన్నబాబు అంటారు. ఎలా ఉండబోతుంది? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక 100-200% కూడా సుందర విజయ్ కుమార్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సార్. కన్నబారాజు గారి మీద చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి సార్. కాబట్టి విజయ్ కుమార్ మీద ఒక మంచి వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి, అన్నదమ్ముల్లో అందరితో విష్ చేసే వ్యక్తి. మాకు తెలుసు అతను మా ఊరికి చాలా సర్వీస్ చేశారు. 100-200% అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటాము. 100-200% అతని చేత మాకు కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకుంటామని ప్రగాఢంగా నమ్ముతున్నామండి. అంటే గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఏరియాస్కి కులాల వారీగా మతాల వారీగా కొంతమందిని పంపించి వైసీపీ వాళ్ళు ఆ టీడీపీ బీజేపీ జనసేన 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, వాళ్ళకి సఖ్యత లేదు అని అంటున్నారు. కలిసి పనిచేస్తున్నారు లేదా మీరు? సార్ 100-200% మేము పక్కాగా కూడా కలిపే చేస్తున్నాం సార్. ఇవాళ మా విలేజ్లోకి వచ్చేటప్పుడు కూడా మేము మొన్న వరకు పొత్తులో భాగంగా ముందు నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు 100-200% ఎఫెక్ట్ పనిచేస్తున్నాం. మా ఊరు నుంచి 1000 ఓట్స్ ఉంటే దగ్గరికి 750 ఓట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. అంటే 250 ఓట్స్ మెజారిటీ తెచ్చే అవకాశం కూడా మేము ఆ విధంగా మేము వర్క్ చేస్తున్నాం. 100-200% కూడా వస్తుంది సార్. అంటే ఇక్కడ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి 7 నియోజకవర్గాల పరిధిలో.
ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు. సీఎం రమేష్ గారికి ఎలా ఉండబోతుంది? అటు సైడ్ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు ఒక డిప్యూటీ సీఎం కింద ఉన్నారు. అభివృద్ధి ఎలా జరిగింది 5 సంవత్సరాల్లో? సార్ ఈ 5 సంవత్సరాల్లో మనం చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం చేయలేదు సార్. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకొచ్చి ఏదో సింపతి కోసమని ఒక ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టారు. అసలు యాక్చువల్లీ ఎంపీ క్యాండిడేట్గా కూడా అతనికి అర్హుడైతే కాదు. నేనైతే అతనికి డిపాజిట్లు కూడా ఉంటాయని నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. సీఎం రమేష్ గారికి గెలిపించుకోవడం వల్ల మాకు ఎన్ఓబి సమస్య ఒకటి ఉందండి, అది తప్పక నెరవేరుతుందని మా 8 గ్రామాల నుంచి ప్రగాఢంగా నమ్ముతున్నాం సార్. అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎమ్మెల్యేకి సుందరపు విజయ్ కుమార్ గారు నెగ్గుతారు అంటున్నారు కదా, ఆయనకి ఎంత మెజార్టీ రావచ్చు? ఎంపీ క్యాండిడేట్ కింద సీఎం రమేష్ గారికి ఎంత మెజార్టీ? నాకు తెలిసి మన నియోజకవర్గంలో సుందర విజయ్ గారు 60,000 మెజార్టీ వస్తుంది. అదేవిధంగా సీఎం రమేష్ గారు కూడా ఇంకొక 5,000 మెజార్టీ వస్తుంది. 65,000 మెజార్టీ వచ్చే అవకాశం కనబడుతుందండి నియోజకవర్గం. ఓవరాల్గా మొత్తం పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీస్ తరపున ఎంత మెజార్టీ రావచ్చు సీఎం రమేష్ గారు? సీఎం రమేష్ గారికి పార్లమెంట్ పరిధిలో మా 7 నియోజకవర్గాల నుంచి 2 లక్షల పై చీరుక వస్తుందని నా ప్రగాఢ అనుభూతి. లోకల్ నాన్ లోకల్ అంటున్నారు బూడి ముత్యాల నాయుడు గారు, ఎలా చూస్తారు దాన్ని? సార్ లోకల్ నాన్ లోకల్ ఏంటి సార్? అభివృద్ధి చేయనందుకు లోకల్ నాన్ అనే ఒక పర్టికులర్ పాయింట్ వేయడం అంటే నేనైతే అది నమ్మను సార్. నాకు తెలిసి సీఎం రమేష్ 100-200% అది అతను సక్సెస్ఫుల్ లీడరు, సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. 100% మాకు న్యాయం జరుగుతుందని, ఎన్బోయి సమస్యల మీద పోరాడుతారని, మాకు తగిన ప్యాకేజీలు ఇప్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గడిచిన 5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారికి 5 మార్కులు అనుకుంటే 5 సంవత్సరాలకి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్? నేనైతే 1.5-2 ఇస్తాను సార్, అంతే సార్. 100-200 డ్యామ్ సూర్. నేనే కాదు సార్, నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సేమ్ ఇదే ఇస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా పేరు పోలవరం పర్నాయుడు, పుడిమడి ఎంపీటీసీ. ఎంపీటీసీగా మీరు వైసీపీలో గెలిచారా, జనసేనలోనే, టీడీపీలోనా? వైసీపీలో గెలిచాం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ప్రజెంట్ జనసేన పార్టీకి వచ్చాం. కేవలం కన్నబాబు అనే అహంకారాన్ని రాజకీయాల నుంచి కనుమరుగు చేయాలని, ఇలాంటి దుర్మార్గుడు ఇంకా రాజకీయాల్లో ఉండకూడదని, ఈయనే కాదు ఎవరొచ్చినా ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు చేయకూడదని, యాక్చువల్గా పార్టీ మారడం ఇష్టం లేకపోయినా సరే బాధతో పార్టీ మారి జనసేన పార్టీలోకి సుందర విజయ్ కుమార్ గారికి నా ఉడత సాయం చేసి 100% కూడా మా పుడిమడి గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీ ఇప్పించి 2,000 మెజార్టీ వస్తుంది. అలాగే అచ్యుతాపురం మండలం కూడా ఇంచుమించు 8,000 మెజార్టీ వస్తుంది. 100% మా కష్టం, మా ప్రతిఫలం మేము ఆల్రెడీ మండల టీం అదంతా ఫస్ట్ నుంచి 100% కూడా సుందర విజయ్ కుమార్ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది మీద, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సీఎం రమేష్ గారికి ఉండబోతుందా లేదా బూడి ముత్యాల నాయుడుకి ఉండబోతుందా? లేదు, సీఎం రమేష్ గారు అనగానే నియోజకవర్గం కాదు 7 నియోజకవర్గాలు కూడా ఒక హైప్ పెరిగింది. అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఆయన నాన్ లోకల్ అని అంటున్నారు, మేము లోకల్లో మేమే ఉంటాం ఇక్కడ అని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి ఆయన వస్తున్నాను అంటున్నారు, ఏది నమ్మొచ్చు? ఇక్కడ నాన్ లోకల్ అని కాదు, వ్యక్తి ముఖ్యం, పార్టీ ముఖ్యం. ఇక్కడ కూటమికి ఆల్రెడీ అందరూ కూటమికి ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. అదొకటైతే భారతీయ జనతా పార్టీ అంటే దేశంలోనే ఇది మన సొంత పార్టీ, ఒక రాముడి పార్టీ. అంత మంచి ప్రేమతో అభిమానంతో ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ క్యాండిడేట్ పెట్టినా, అందులోని సీఎం రమేష్ అనగానే ఆటోమేటిక్గా ఏంటో ఆ గొప్పతనం తెలియదు. నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎంపీ క్యాండిడేట్ అనగానే 7 నియోజకవర్గాలు కూడా 100% విన్ అవుతున్నాయి అన్న ఒక హైప్ పెరిగిపోయింది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకసారి ఎవరిని అడగండి, సీఎం రమేష్ అంటున్నారు. బూడి ముత్యాలనాయుడు అనే వ్యక్తి తెలియకుండా పోయింది ఇప్పుడు ప్రస్తుతం అయితే వాస్తవం. 175 మేమే గెలుస్తామని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో. ఎలా ఉండబోతుంది? అంటే ఎన్ని నెగ్గుతారు? జగనన్న కాన్ఫిడెన్స్ వేరు. జగనన్న పథకాలు ఇవ్వచ్చు, కానీ దానికి యాంటీగా రేట్లు పెరిగిపోయినాయి. ప్రజలు కూడా ఆల్రెడీ ఇసుగు చెంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వడం కూడా జగనన్న చేసిన తప్పు అనుకుంటాను. ఎందుకంటే మేమే 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసాం. కన్నబాబు అనే ఈ అహంకారికి, ఈ భూ కబ్జా కోరుకి, ఈ బ్లాక్ మెయిలర్కి టికెట్ ఇవ్వద్దు సార్ అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో మేము నేరుగా మొరపెట్టుకున్నాం. కానీ ఇలాంటి భూ కబ్జా కోరిక ఇవ్వడం వల్ల పార్టీ కూడా, ఆ వైసీపీ పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చింది. ఈరోజు భగవంతుడి దయ వల్ల మేమంతా కోరుకునేటట్టుగా ఈ కన్నబాబు అనేవాడు ఓటమి పాలవుతూ రాజకీయాల్లో కొట్టుకుపోయి తుఫాన్లో సుందర విజయ్ కుమార్ ఒక సునామీ సృష్టిస్తున్నాడు. కన్నబాబు రాజు కొట్టుకుపోతున్నాడు. ఇది వాస్తవం. ఓడిపోతే కన్నబాబు గారి పరిస్థితి ఏంటి? ఓడిపోతే నాకు తెలిసి రాజకీయాల్లో ఉండడు. ఇంచుమించు మళ్ళీ మలేషియా పోతుంటాడు. ఎక్కువ మలేషియా మంచి గేమ్స్ ఆడుతుంటాడు. ఫుల్ బాటిల్ వేసుకుని పడుకుంటాడు. అది పరిస్థితి.
ఓకే, ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఇక్కడ సుందర విజయ్ కుమార్ గారికి కానీ సీఎం రమేష్ గారికి ఎంపీగా కానీ? మేము ఆల్రెడీ సర్వే చేసాము. మా మండల టీము వైసీపీ నుంచి వచ్చిన టీం అంతా కూడా కష్టపడుతుంది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ సమస్య తక్కువ మంది కాదు, సుమారు ఒక 20 మంది సర్పంచులు, ఒక 18 మంది సుమారు ఎంపీటీసీలు వచ్చాం. మాతో పాటు ఇంకా చుట్టుపక్కల కూడా టోటల్ 70 మంది 70 పంచాయతీల నుంచి జాయిన్ అయ్యాయి. అలాగే దీన్ని బట్టి వైసీపీకి మళ్ళీ బతిమలాడుకోగా దిక్కుమాల పరిస్థితి, కాళ్ళు పట్టుకోగా కూటమి కార్యకర్తలు కాళ్ళు పట్టుకో 12 పంచాయతీల్లో జాయిన్ అయ్యారు. దీన్ని బట్టి మేము ఒక సర్వే చేయిస్తే యలమంచిలి నియోజకవర్గంలో 25,000 దాటి మెజార్టీ వస్తుందని మా సర్వేలో తేలేదు. ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు అంతకుముందు 2 టైమ్స్ చేశారు ఎమ్మెల్యేగా. 2 టైమ్స్కి అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ 5 ఇయర్స్ చేసిన దాంట్లోని మాది పెదకల్లపిల్లి రాంబిల్లి మన పిఎస్ కాన్స్టిట్యూట్లోని 28 గ్రామాలు ఉన్నాయి. 28 గ్రామాల్లోని తన గెలిచిన తర్వాత వచ్చింది 3 టైమ్స్, ప్రతి ఈ ఊరికి 3 టైమ్స్. ఆ వచ్చిన 3 టైమ్స్లోని 1 గడప గడప ప్రోగ్రాం, 2 ఏదన్నా మీటింగ్ ఉంటే, 3 అంగన్వాడీ కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ ఓపెనింగ్కి వచ్చారు. తర్వాత నేను ఒకసారి ప్రశ్నించాను మనవాడిని, ఎందుకంటే మా విలేజ్ వచ్చినప్పుడు పెదకల్లపిల్లి విలేజ్ వచ్చినప్పుడు, సార్ మీరు ఎమ్మెల్యేగా వచ్చారు కదా, లాస్ట్ టైం పంచకల్ రమేష్ అనే వ్యక్తి మనకి 5 ఇయర్స్ చేశారు. ఈ 5 ఇయర్స్లోని మనోడు నాకు అభివృద్ధి చేసింది నాకు కొన్ని కనపడ్డాయండి. మీరు 5 సంవత్సరాల్లో నాకు ఏం చేశారు చూపించండి. మీరు ఓటు అడుగుతున్నారు కదా, ఇప్పుడు నాకు కాల్ చేయండి. ఇప్పుడు జస్ట్ అడుగుతున్నారు, ఓట్లు వేయమని అడుగుతున్నారు. మీరు మాకు ఏం చేశారని. మీరు కాల్ చేస్తే బూతులు మాట్లాడుతున్నారు, ఫోన్ చేసిన వెంటనే ఒరే అని రాంగ్గా మాట్లాడుతున్నారు. సార్ అది కాదు, మాకు ఈ 5 సంవత్సరాల్లో మాకు ఏం చేశారు చూపించండి. మీరు కనీసం ఇక్కడ ఫ్లైఓవర్ కట్టారా, లేకపోతే రోడ్డు వేసారా, లేదన్నా శివలాల పలకం ఏదన్నా ఉందా, మాకు ఒకటి చూపించండి. లాస్ట్ 5 ఇయర్స్ చేసిన ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు అయితే నాకు తెలిసి మా గ్రామానికి వస్తేనే నాకు అక్కడ పక్క ఊర్లోని బ్రిడ్జి కట్టారు, బ్రిడ్జికి శిలాపలకం రిబ్బన్ కటింగ్ కొట్టారు. తర్వాత పక్క ఊళ్ళో అంగన్వాడీ స్కూల్, మా ఊళ్ళోని అంగన్వాడీ స్కూళ్ళకి ఉన్నాయి. ఆ బోర్డు మీద చూస్తే నేము మన పంచకల్ రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేశారని ఉంటుంది. కన్నబాబు అయ్యంలో ఏం ఓపెన్ చేశారు చూపించమని నేను కన్నబాబుని అడుగుతున్నానండి. నేను మళ్ళీ ఒకటి అన్నారు కన్నబాబు గారు, నేను నామినేషన్ వేసే టైంకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు వేసి నా రోడ్డు మీద నడిపిస్తానన్నారు. నేను నిన్న కాక మొన్న తన రోడ్డు నామినేషన్ వేసుకెళ్ళారు, రోడ్డు బైక్ మీద వెళ్తున్నాను. బైక్ స్టాండ్ చూశాను. బైక్ స్టాండ్ చూస్తే ఆ రోడ్డు ఎలా ఉందంటే, బైక్ స్టాండ్ ఏం చేస్తుందంటే బైక్ సగం దిగబడిపోతుంది. ఎంత క్వాలిటీగా వేసారంటే అది నేను వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ ఎండాకాలం కదా ఎందుకులా చూశాను. చిన్న తవ్వు చూశాను, తవ్వు చూస్తే అది ఎంత ఉందనుకున్నాను. యాక్చువల్గా 6 మీటర్స్ వేయాలి, అంటే 6 అంగుళాలు వేయాలి. ఓన్లీ 2.5 అంగుళాలే రోడ్డు వేశారు. కన్నబాబు అంటే నేను వేసే ఇక్కడ మన నియోజకవర్గంలోని నా నామినేషన్ వేసే టైంకి ఇక్కడ నుండి నేను నా రోడ్డు మీద ప్రజలందరూ రావాలన్న వారు ఈ యాల చూస్తే యలమంచిల నుండి పట్టుకొని ఈ నామినేషన్ వేసినప్పటికి ఇంకా రోడ్డు ఎక్కడ పూర్తి అవ్వట్లేదు. అష్టపురం నుండి అనకాపల్లి వెళ్ళేటప్పటికి కొండకర్ల దాకా అయింది. వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఓవరాల్గా గెలుస్తారంటారు, ఓడిపోతారంటారు? నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఓడిపోవచ్చు. ఇక్కడ ఏంటంటే 3 పార్టీలు ఉమ్మడి పార్టీల వల్ల సుందర విజయ్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. సీఎం రమేష్ గారికి ఎలా ఉంటుంది? సీఎం రమేష్ గారికి అయితే తిరగలేదండి. అంటే నాన్ లోకల్ అంటున్నారు కదా, నాన్ లోకల్ ఇక్కడ ఊళ్ళు చూడట్లేదు. ఓన్లీ సీఎం రమేష్ బ్రాండ్ ఒకటి పడిపోయింది, ఒకటి సుందర విజయ్ కుమార్ బ్రాండ్ పడిపోయింది. ఎందుకంటే కన్నబాబు అంటే బూతుల ఎమ్మెల్యే అన్న ఒక బ్రాండ్ ఒకటి పడింది తప్ప, కానీ వాళ్ళ కార్యకర్తలు కాదు కానీ నాయకులు కానీ ఎవరు లేరు. జెండా కట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని పెట్టి మన ప్రజలందరూ చూసి ఈ యొక్క మంచి నాయకుడిని, డబ్బు కాకుండా మంచి భవిష్యత్తును చూసుకొని వెన్నుకున్న నాయకుడు, మనకు ఎవరైతే పనిచేస్తారో మనకు కావాల్సింది ఏంటంటే మనకు రోడ్లు బాగుండాలి. ఈ ఆలు చూస్తే నిన్న కాక మొన్న నష్టపురాన్ని ఒక రోడ్డు యాక్సిడెంట్లో 3 తప్పని చనిపోయారు. ఎందుకు చనిపోయారు? రోడ్లు బాగోకే కదా, మ్యాక్సిమం రోడ్లు బాగోకే చనిపోరు. అదే రోడ్లు నేను బాగు చేస్తానని సవాల్ ఇస్తున్న ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు. ఆ కుటుంబానికి కనీసం 50,000 కాదు కదా 10 రూపాయలు కూడా ఇప్పించడానికి రోడ్డు మీద రాలేదు. మరి జనసేన వైపు వచ్చారు మీరు వైసీపీ నుంచి, ఇటు జనసేన వైపు రావడానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అన్న? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యకర్తకి సభ్యత్వం అన్నది ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఆ సభ్యత్వం అన్నది ఏంటంటే, నేనే రోడ్డు మీద వెళ్తున్నాను అనుకో, ఏదన్నా జరిగిందనుకో ఇమీడియట్లుగా 50,000 హాస్పిటల్కి ఇస్తారు.
మా చనిపోతే 5 లక్షలు ఇస్తారు. ఇలా ఇప్పటికొచ్చి ఏ పార్టీలోని ఏ నాయకుడు ఎవరు ఇవ్వలేదు. అదే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. కౌలు రైతులకి తన జోబీలో సినిమాలు ఆపేసుకొని మళ్ళీ సినిమాలు చేసి ఆ డబ్బులు తెచ్చి కౌలు రైతులకి ప్రతి రూపాయి కూడా ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. ఇప్పటికొచ్చి జగన్ అన్నాడు నేను ఇచ్చేస్తాను ఇస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా. అన్న. పథకాలకి చెప్తారు. ఈరోజు చెప్తున్నాను అన్న, పథకాలు అంటున్నారు కదా, పథకాల కోసం చెప్తున్నాను ఒక నిమిషం. మీరు నేను అదే ఎదటోళ్ళు నాయకులు అడిగితే ఏమన్నారంటే మీది ఒక కాన్సెప్ట్ బుక్ ఉంటుంది, మీకు ఒక ఇయర్లీది ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో పథకాలు వచ్చాయో లేదో చూసుకోండి అంటున్నారు. అకౌంట్లో చూస్తే నిల్లు ఉంటుంది మీకు ఇచ్చినట్టు. నేను నెంబర్ బటన్ నొక్కేస్తున్నాను అంటున్నారు. ఏదో బటన్ నొక్కినప్పుడు రీసెంట్గా మొన్న అనకాపల్లిలో మీటింగ్ పెట్టాడన్న. మీటింగ్ పెట్టి నేను నెంబర్ బటన్ నొక్కేస్తున్నాను అన్నాడు. చెయ్యవత అమ్మఒడో లేకపోతే ఏదో బటన్ అది 18 ఏళ్ళ 45 సంవత్సరాలది. ముగ్గురు కేసారు మండలం మొత్తం మీద. ఒక్కో మండలం ముగ్గురు ఉన్నవాళ్ళు ఏరైపోయారన్న. ఆటో వాళ్ళు అన్నారు, ఆటో వాళ్ళకి లేవు. అంటే లెక్కల్లో పడిపోతున్నాయి కానీ ప్రజల దగ్గర రాబోతాడు కానీ రావట్లేదు. అంటే గడిచిన 5 సంవత్సరాలు ఒక శ్వేతపత్రం కానీ లేకపోతే పలానా సుబ్బారావు అప్పారావు కేసారని ఏదైనా డీటెయిల్స్ వచ్చినాయా? ఏ నియోజకవర్గానికి ఎంతమందికి వేసారనేది బటన్ నొక్కి వేసానని మాత్రం పేపర్ వరకే కరెక్ట్ అన్న. వాళ్ళ జోబీ దగ్గరికి అయితే కరెక్ట్గా లేవు. అవి ఏనంటే వాళ్ళ నాయకులు ఏమంటారు, మీకు మేనిఫెస్టోలో ఉందో చూసుకోండి, మీ మేనిఫెస్టోలో ఉందో చూసుకోండి అంటే మేనిఫెస్టోలో కరెక్ట్ చూపిస్తున్నారు. కాకపోతే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కెమెరా పట్టుకెళ్ళకుండా సామాన్యునిగా వెళ్ళి తను అడిగితే వాళ్ళు చెప్తారన్న నిజాయితీ ఏటో నీకు పడ్డా లేవని. కెమెరా అనుభూతుడికి ప్రతి ఒక్కరు భయపడతారు. సామాన్యునిగా నేను వెళ్ళి అడిగితే ఎవ్వడికి పడలేదన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది నా రెండో ఓటు. ఫస్ట్ టైం అయితే నేను వైసీపీకి వేశాను. వైసీపీ మంచిది, రావాలి ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి వైసీపీకి జగన్ గారిని సీఎం చేసాం. అలాగే ఇప్పుడు ఆ కన్నబాబురాజు మా ఎమ్మెల్యే, మొదటి ఎమ్మెల్యే. అయితే ఏమైందంటే ఈ చేపల వాళ్ళరా మీకెందుకురా జాబులు అయ్యని ఏ యువతకి ఇప్పటికి వచ్చి ఒక్క ఉపాధి అనేది కల్పించలేదు. దాంతోపాటు మా చేసే వృత్తి పైన మమ్మల్ని దుర్భాషలాడి నువ్వు చేపలోడురా, నువ్వు గేటు బయటనే ఉండు, నీకెందుకురా లోపలికి వస్తున్నావు, నీకెందుకురా జాబులు అయ్యని దుర్భాషలు అయ్యి ఆడేవాడు. అలాగే ఇప్పుడు మేము పార్టీ చేంజ్ అయ్యి ఇంత నీచమైన పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నాము, ఎందుకు ఓటేసాం అనేది మేము బాధపడుతూ మా సుందర విజయాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేము పార్టీ చేంజ్ అయ్యాం. అంటే విజయ్ గారు ఎలాంటి వారు? మీ పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎలాంటి వారు? ఆయన వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటారా? సీఎం రమేష్ గారు చెప్పుకోతగిన మనిషి. ముందు టీడీపీలో ఉండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఇప్పుడు మా అనకాపల్లి మా ఎంపీగా వచ్చారు. మా అదృష్టం. ఇక్కడ ఎన్ఓబి కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ కోసమే ఆయన తప్పిస్తారు. దాంతోపాటు మాకు మోదీ గారు బీజేపీ ఎంపీ కావున మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. అంటే గతంలో మీరు వైసీపీ, ఇప్పుడు జనసేన వైపు వచ్చారు. అంటే ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది మీకు 5 సంవత్సరాల్లో? ఫస్ట్ మనం ఒక యువత కోరుకునేది ఉపాధి, అది ఎటువంటిది కల్పించలేదు. ఒక యువతకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమం ఇస్తున్నా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇస్తే డెవలప్మెంట్ ఎక్కడన్నా? ఇప్పుడు లాస్ట్ టైం పోలవరం 72% మన చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు. అదే ఇప్పుడు ఒక్క 2% కూడా చేయలేకపోయారు జగన్ గారు. ఏది సంక్షేమం ఇస్తా అది ఒకటే అభివృద్ధి. ఛాన్స్ ఇవ్వండి, 3 క్యాపిటల్ కడతాను, ఒక క్యాపిటల్ కాదు 3 క్యాపిటల్ కడతా, పోలవరం కూడా పూర్తి చేస్తా అంటున్నారు. వద్దన్న, ఇంకో ఛాన్స్ ఇచ్చి మేము అంటే ఇంకొక 40 years బ్యాక్ వెళ్ళాము. అది ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదు. ముందుసారి వేసిన దానికే మేము ఏంట్రా బాబు ఎందుకు వేసాము, ఎందుకు వాడు వెంట నడిచాము అనే మాకు ఆ తపన అయితే ఉండిపోయింది. ఒక బాధ అయితే మా వరకు ఇప్పుడు గుండెల్లోనైతే ఉన్నది. అందుకే చేంజ్ అయ్యి మా విజయానితోనే కలకాలం సాగడానికి మేమైతే రెడీగా ఉన్నాం. అలాగే సీఎం రమేష్ గారు మాకు చాలా మేలు చేకూర్చే మనిషి. ఎన్ఓబి కానీ ఇక్కడ మన ఫ్యాక్టరీస్ కానీ చాలా డెవలప్మెంట్ చేసే వ్యక్తి. మాకు క్యాపబిలిటీ ఉంది. అంటే ఓవరాల్గా స్టేట్లో గవర్నమెంట్ చేంజ్ అవుద్దా, మళ్ళీ వైసీపీనే వస్తుందా? ఖచ్చితంగా అన్న. అంటే 99% కాకుండా 100% అయితే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఇది అయితే పక్కా. మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోనూ చంద్రబాబు నాయుడు సీఎం చూడవలసింది ముందు రోజుల్లో ఈ 24 daysలోనూ చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో వస్తున్నారు. ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల మీద అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారంటారు? పవన్ కళ్యాణ్ కోసం చెప్పడానికి అయితే ఏం లేదన్న. పవన్ కళ్యాణ్ ఒక దేవుడు. ఏమి పదవి ఆశించకుండా
ఎంతో తగ్గొచ్చి 2 చోట్ల ఓడిపోయినా సరే రైతుల కోసం ఎంతో చేశారు. రైతులకు ఇప్పటం వెళ్ళి ఎంతో చేశారన్న. ఆస్తులు అవి తాకట్టు పెట్టుకున్నారు. ఎవరి వల్ల దేనికి అసలు ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం అతనికి ఏంటి? ఎంతో లగ్జరీ లైఫ్ ఉండి మా కోసం రోడ్ల మీద పడుకొని పోలీసులతో లాఠీ చార్జీలు అయ్యి అవి అసలు అవసరం లేదు అతనికి. కానీ అతను మాకు దేవుడు, మా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యమే అది పవన్ కళ్యాణ్ కోసం. అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే కుల నాయకులను పంపి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం, పిఠాపురంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు మీరు సోషల్ మీడియాలో, ఎలా ఉంది? చేసుకోమని అంటన్నా. ఎంతో కులపిచ్చున్నా ఎంత చేసుకున్నా సరే పవన్ కళ్యాణ్ ఈసారి అయితే అత్యధిక మెజార్టీతోని అసెంబ్లీకి వెళ్ళడం అయితే పక్కా. దానికైతే జగన్ కాదు కదా ఎవ్వరు ఆపలేరు, అదైతే ఖచ్చితం. దాంతోపాటు ఈ పవన్ కళ్యాణ్కి వేసే నామినేషను మన దేశంలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. అంత జనాభాతోని పవన్ కళ్యాణ్ గారు 23rd నామినేషన్ వేయబోతున్నారు. అదైతే మన దేశం గర్వించే విధంగా ఉంటుంది అది పవన్ కళ్యాణ్ గారి నామినేషన్. ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం ఇస్తామని అంటున్నారు, జరుగుద్దంటారా? సంక్షేమం ఇచ్చే కంటే మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డెవలప్మెంట్ కావాలనుకుంటారు. యువతకి ఉద్యోగం దొరికితే సగం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే. ఉద్యోగం లేక 5,000 కోసం డిగ్రీలు చేసేవాళ్ళు వాలంటీర్ల కింద ఉండిపోయారు. అది 5,000కి నీకు 10 days కూడా సరిపోదు. ఈ వాలంటరీ వ్యవస్థని చాలా కట్టుబట్టి చేసి యువతకు ఉద్యోగం లేకుండా ఆపేశారు.